ఒక సుదీర్ఘకాలం గదరని ఒక మాట అంటాడు, బాధితులు ఎవరైతే ఉంటారో బాధితులు కాకుండా ఏ విషయాలు బాధితుల గురించి చెప్పినా కూడా బాధితులు చెప్పినంత ఎఫెక్టివ్ ఉండవు అనేది అని అంటారు. అట్నే ఆర్టీసీ లోపల జీవితకాలం వాళ్ళు పనిచేస్తూ ఆర్టీసీ కార్మికుల కొరకు చాలా తీవ్రంగా వాళ్ళ శక్తి మేర కృషి చేస్తూ నిత్యము ఇబ్బందులు అనుభవిస్తున్న వారు చెప్పిన దానికంటే ఎక్కువ అనేది నేను ఏం చెప్పలేనని సవినయంగా మీకు మనం చేస్తాను. ఎందుకొరకనంటే అదొక వాస్తవం. ఒక నీగ్రోకు తను చేతజాతి వారి చేతిలోపట ఎంతగా ఇబ్బందులకు గురవుతున్నా, ఎంత వివక్షకు గురవుతున్నా అనేది నీగ్రోకు తెలిసినంత వేరే వాళ్ళకి తెలియదు. అదేవిధంగా భారతదేశం విషయానికి నిర్దిష్టంగా వచ్చేది ఉంటే ఇక్కడ దళిత ఆదివాసులు ఎంతగా ఈ వ్యవస్థతోటి ఇబ్బందులు పడుతున్నారు అనేది వాళ్ళకి తప్ప ఇతరులు ఎంత చెప్పినా కూడా బాధితులకే తెలుస్తుంది. అందుకొరకే ఆర్టీసీ ఉద్యమంలో 1990-91 నుంచి నేను బయట నుంచి ఒక ప్రజాసంఘ కార్యకర్తగా, ప్రజాస్వామికవాదిగా ఉత్తర తెలంగాణలో, దక్షిణ తెలంగాణలో, అదేవిధంగా మొన్న జరిగిన తెలంగాణ సకల జనుల సమ్మెలో ఆర్టీసీ జేఏసీ నుంచి నాయకత్వం వహించినా కూడా ఆర్టీసీని రక్షించేటందుకు మనము చేయాల్సిన కృషిని మొత్తం సమాజం ఒక మహత్తరమైన ఉద్యమంగా మలచకపోవడమే ఆర్టీసీ ఈ దుస్థితిలో ఉండటందుకు కారణం అని చెప్పేసి కూడా ఈ సభాముఖంగా చెప్పవలసిన అవసరం ఏర్పడతా ఉంది. కారణం ఏంటంటే ముఖ్యంగా తెలంగాణ లోపల ప్రజా రవాణా రంగ సంస్థ ఇంతగా కుచించుకపోవడానికి కారణం ఏంటంటే కేవలం సీమాంధ్రలో ఉన్న రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు, పెట్టుబడిదారులు, అది అధికారంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ప్రతిపక్షంలో ఉన్న వాళ్ళు కావచ్చు, ఇంకా ఇతర రాజకీయ పార్టీల నాయకుల్లో ఉన్న వాళ్ళు కావచ్చు, ఒక వేలాది బస్సులను పర్మిట్లు తీసుకొని ఆ పర్మిట్లు ఒక్క పర్మిట్ తీసుకొని 3 బస్సులు నడిపేయడం వల్ల మొత్తం ఆర్టీసీ సంస్థ కుచించుకోబోతుందనే విషయం ఒక చారిత్రక వాస్తవం. దీన్ని కంట్రోల్ చేసేందుకు ఏ ప్రభుత్వం వచ్చినా దాన్ని కృషి చేయడం లేదు. ఎందుకొరకనంటే కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే జేసీ దివాకర్ రెడ్డి, జేసీ బ్రదర్స్ది ఆపలేదు. తెలుగుదేశం ప్రభుత్వం వస్తే కేసీఆర్ ట్రావెల్స్ కానీ ఇంకా ఇతర ట్రావెల్స్ కానీ ఆపలేదు. ఇవాళ వేలాది బస్సులు ఆంధ్రలో రాజకీయ నాయకుల చేతిలో ముఖ్యంగా ప్రధాన రాజకీయ పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం లాంటి ఈ పార్టీల నాయకుల దుర్మార్గుల చేతుల లోపల ఆర్టీసీ కబంధ హస్తాల లోపల నాశనం అయిపోయింది అనేది మాత్రం చాలా సుస్పష్టం. దాని ఫలితంగానే ఇవాళ దేశంలోనే అత్యున్నత సంస్థగా ఉన్న ఆర్టీసీ సంస్థ కుచించుకపోయేదానికి కారణం వీరే అని చెప్పేసి తప్పనిసరి చెప్పాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఏ నిజాం స్టేట్ల నుంచి అయితే లాభాలతోటి నిలబడి ఆర్టీసీ సంస్థ 1956 లోపల ఆంధ్రప్రదేశ్ సంస్థగా మారిపోయిందో, దాని తర్వాతనే తెలంగాణ లోపల ఆర్టీసీకి కష్టాలు మొదలైనవి. ఆఖరికి మొన్న సకల జిల్లా సమ్మెలో బొత్స సత్యనారాయణ ఆర్టీసీ ఎండి అప్పుడున్న దుర్గాప్రసాదరావుతో చర్చ జరుపుతూ కేంద్ర కార్యాలయం లోపల 20% సీమాంధ్ర వాళ్ళు ఉండాలి, 80% మేము ఉండాలి, కానీ 80% వాళ్ళు ఉండి 20% మేము ఉన్నాం, ఇంత దుర్మార్గంగా ఉన్నది, ఇవాళ సమ్మె విరమిస్తాము కానీ ఇది పరిష్కరిస్తారని చెప్పేసి మాట్లాడినప్పుడు పరిష్కరిస్తామని చెప్పిన వాళ్ళు ఇప్పటి వరకు కూడా దానిపైన ఎటువంటి చర్య తీసుకోలేదనేది కూడా సుస్పష్టం. రెండో కారణం ఏంటంటే ఏ సంస్థ అభివృద్ధికైనా దాని బాధ్యులు ఆ సంస్థను క్షుణ్ణంగా చదివి ఉండాలి, ఆ సంస్థ పట్ల ఒక సమగ్రమైన పరిశీలన ఉండాలి, ఆ సమగ్రమైన అభివృద్ధి కొరకు తన కృషి కూడా ఉండాలి. కానీ ఆర్టీసీ సంస్థకు సివిల్ సర్వీసెస్ ఆఫీసర్స్ను లేదా ఇండియన్ ఇన్స్టిట్యూట్ బిజినెస్ మేనేజ్మెంట్లో కానీ లేదా సంస్థ అభివృద్ధి కొరకు పాటుపడుతున్న వాళ్ళని కానీ వేయకుండా ఒక ఐపీఎస్ అధికారులను కేవలం పోస్ట్ కొరకు దాంట్లో క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేస్తే వాళ్ళు ఏం చేయగలుగుతారు? వాళ్ళు ఎఫెక్ట్గా ఏం చేయగలుగుతారు? ఎవరైతే ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్స్ ఉన్నారో, ఎవరైతే డైరెక్టర్స్ ఉన్నారో వాళ్ళు చెప్పిన విషయాల మీదనే పరిశీలన చేసేసి సంతకాలు చేస్తారు తప్ప సంస్థ అభివృద్ధి కొరకు ఏమాత్రం కూడా కృషి చేయలేరు. వాళ్ళు ఎంత నిజాయితీ గల అధికారులు కూడా దాంట్లో ఉండొచ్చు. ఇప్పటివరకు సంస్థ ఏర్పడినప్పటి నుంచి ఐపీఎస్ ఆఫీసర్లు ఎవరైనా నిజాయితీగా ఉండొచ్చు, దాని నుంచి 10 పైసలు తీసుకోకపోవచ్చు, అది కాదు కావాల్సింది.
సంస్థ అభివృద్ధి కొరకు సంస్థ బాధ్యులు అనే వాళ్ళు ఏం చేయాలనేదే ప్రధానంగా ఉంటుంది. అందులో భాగంగానే ఆర్టీసీకి సంబంధించిన విషయానికి వస్తే చాలా అన్యాయంగా ఇటువంటి నిర్ణయాలు ప్రభుత్వం తీసుకోవడం వల్ల ఆర్టీసీ మాత్రం కూడా అభివృద్ధి కాలేకపోతుంది అని చెప్పేసి మనం చర్చించుకోవాల్సిన అవసరం ఉంది. రెండవది, పెరుగుతున్న డీజిల్ ఛార్జీలకు వ్యతిరేక అనుగుణంగా ఈ ఛార్జీలు బస్ ఛార్జీలు పెంచడం వల్ల ప్రజలు ఎక్కువ కూడా ఆక్యుపెన్సీ రేట్ ఏదైతే ఉందో ఆ రేటు తగ్గిపోతాం. ఈసారి ఛార్జీలు పెరిగితే మాత్రం అందరు రైల్లో వెంబడే పడతారు తప్ప ఆక్యుపెన్సీ రేట్ అయితే చాలా సీరియస్గా తగ్గిపోతుంది అనేది కూడా మనం ఆలోచించాల్సిన విషయం. మూడవది, సబ్సిడీల విషయానికి వచ్చేది ఉంటే ఎవరెవరికో ఎన్నెన్నో సబ్సిడీలు ఇస్తున్నాం, కానీ ఆర్టీసీకి మాత్రం సబ్సిడీలు ఇవ్వడం లేదు, అసలే ఇవ్వడం లేదు. ఏమన్నా ఇచ్చేది ఉంటే నామినల్గా సబ్సిడీలు ఇస్తూ ఉన్నారు. 200 కోట్లు, 300 కోట్లు, 400 కోట్లు ఇస్తూ ఉన్నారు. మొన్న ఒక చాలా స్పష్టమైన డిమాండ్ పెట్టి 40% వరకు ట్యాక్స్ ఎగ్జంప్షన్ మాకు ఇవ్వాలి. ప్రైవేట్ వాళ్ళకి ఇచ్చినట్టు మాకు ఎందుకు ఇవ్వరు? ప్రైవేట్ వాళ్ళకు అన్ని ఎగ్జంప్షన్స్ ఇస్తారు, మాకేమో ఎటువంటి ఎగ్జంప్షన్స్ ఇవ్వరు. కారణం ఏంది? మాకు ఎగ్జంప్షన్స్ ఇవ్వాల్సిందేనని చెప్పేసి చాలా స్పష్టంగా డిమాండ్ పెట్టి ఆ డిమాండ్ పరిష్కరిస్తామని చెప్పిండ్రు. ఇప్పటి వరకు కూడా పరిష్కరించారు. ఇవన్నీ పరిష్కరించలేని ప్రభుత్వాలు అది ఎటువైపు దారితీస్తున్నాయంటే పరిష్కారానికి పక్కకు పెట్టేసి దీన్ని ప్రైవేట్ చేస్తే అయిపోతుంది అనే కాడికి ఒక నిర్ణయం తీసుకునే వైపు పరిగెడుతుంది. ఆర్టీసీని ప్రైవేట్ అయితే ఆంధ్రప్రదేశ్లో దానంత దుర్లభం, దానంత దౌర్భాగ్యం వేరేది లేదు అని చెప్పేసి సవినయంగా మీకు మనం చేస్తాము. మూడవది, ట్రేడ్ యూనియన్ రంగం కూడా పూర్తిగా ఒక కలుషితం కావడం వల్ల, ట్రేడ్ యూనియన్ రంగంలో కూడా కలుషితం కావడం వల్ల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక రాజులేని పోరాటం చేయలేకపోతుంది అనే విషయాన్ని మనం పరిగణలోకి తీసుకోవాలి. ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఒక ప్రాథమిక మన బాధ్యత అని చెప్పేసి ట్రేడ్ యూనియన్ రంగం పోరాటం చేయాల్సింది పోయి ఇవాళ ప్రైవేటీకరణకు అనుగుణంగా తన నిర్ణయాలు ప్రత్యక్షంగా ఉండకుండా పరోక్షంగా సహకరిస్తున్న ఎన్ఎంయు లాంటి ఒక దుర్మార్గ యూనియన్ను ఆ సంస్థ లోపల నిర్మూలించకుండా ఆర్టీసీ బాగుపడదని చెప్పేసి కూడా ఈ సందర్భంగా మనం సవినయంగా మనవి చేయాల్సిన అవసరం ఉంది. ఇదే ఎన్ఎంయు ఆర్టీసీ వ్యతిరేక, ప్రగతిశీల వ్యతిరేక, ప్రజా వ్యతిరేక ప్రతి నిర్ణయం లోపల కూడా అగ్రభాగంగా ఉన్నది. అక్టోబర్ 10 రోజున మహమూద్ను నాగేశ్వరరావు పోయి సకల జన సభకు రూట్లు పొడుస్తూ ఒక నిర్ణయం చేసేసుకున్నారు బొత్స సత్యనారాయణతో. ఆ రోజు మేము రాజిరెడ్డి అన్న, ఆనందం అన్న, మేము అందరం కూడా ఏదైతే అది అయింది అని చెప్పేసి ఇతర జేఏసీలో లేకున్నా కూడా ఎన్ఎంయూ లోపల కొంత తెలంగాణ మిత్రులు కలిసేసి ఒక టీఎంయూ లాంటిది ఇప్పుడు ఏర్పాటు చేసుకున్నారు. అప్పుడున్న సభ్యులు ఎన్ఎంయూలో ఉన్న వాళ్ళు ఒక ఫోరం లాంటిది పెట్టుకున్నారు. తెలుగుదేశం ఎట్లయితే ఫోరం ఉంటుందో తెలంగాణ ఫోరం అట్నే పెట్టుకొని వాళ్ళ తెలంగాణ మజ్దూర్ యూనియన్ అయిపోయింది. అది మొత్తం ఆ మిత్రులు కూడా అందరం కలిసేసి ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడుతున్నప్పుడు వాళ్ళు ఏ స్థాయికి దిగజారిందంటే తెలంగాణ ఆర్టీసీ జేఏసీ లోపల 2 నాయకులను అది అరెస్ట్ చేసేది ఉంటే సంస్థ రేపు పొద్దుగాల నుంచి బస్సు నడుపుతాం. ఒకటి తెలంగాణ ఆర్టీసీ జేఏసీ నాయకుడు కో చైర్మన్ అయిన రాజిరెడ్డిని, అదేవిధంగా తెలంగాణ ఎన్ఎంయూ ఫోరం అయిన అధ్యక్షుడైన థామస్ రెడ్డి ఇద్దరిని లోపడేసేయండి, రేపటి నుంచి బస్సులు నడుపుతాము అని చెప్పేసి కాడికి ఆ అధికారులు ఆ ట్రేడ్ యూనియన్ నాయకులు పోయింది. ఇది వాస్తవం, ఇలా తెలుసు, ఇది వాస్తవం. వేస్తే రాత్రి 1 గంట వరకు వాళ్ళని విడుదల చేయకుండా మేము పోము అని చెప్పేసి కాంచన్బాగ్ పోలీస్ స్టేషన్లో కూర్చున్నాం. అప్పుడే ఆనందం అన్న, సుభాష్ అన్న, రమేష్ అన్న వీళ్ళందరూ చెప్పినాం మిమ్మల్ని కూడా వేసేది ఉంటే రేపు పొద్దున స్ట్రైక్ కంటిన్యూ కావడం కష్టమవుతుంది, మీరు ఇమీడియట్లీ తప్పుకోండి ఆనందం అన్న అని చెప్పేసి రాత్రి 12 గంటలకు వీళ్ళని చెప్పేసి భరత్ భూషణ్ గారు, నేను, సలీం భాయ్, వేదకుమార్ అన్న, ఇంకా మిగతా నాయకులు మొత్తంగా కూడా వాళ్ళను కోర్టుకు ప్రొడ్యూస్ చేసి బెయిల్ ఇప్పించిన తర్వాతనే వెళ్ళిపోయాను రాత్రి 1:30-2 గంటల తర్వాత. అది కారణం ఏంటి అని అంటే ఆ యూనియన్ యొక్క పూర్తి ప్రజా వ్యతిరేక, కార్మిక వ్యతిరేక, ప్రగతిశీల వ్యతిరేక ట్రేడ్ యూనియన్లు దానికి ఉండడం వల్ల ఏమైపోతున్నాయంటే ఆ సంస్థలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఈ సంస్థలు ఎట్ట నిలబడ్డాయి? కార్మికుల రక్త మాంసాల, ప్రజల రక్త మాంసాల ఆధారంగా ఈ దశాబ్దాల కాలంగా ఈ సంస్థలు నిలబడ్డాయి. లేకపోతే ఎవరో సబ్సిడీ ఇచ్చో లేదా ఎవరో వీటికి ఇన్వెస్ట్మెంట్ చేసినవో కాదు. ఇవాళ కూడా చూసినాం మనం, ఒక ప్రసార కేబుల్ రంగం లోపల 74%
74% విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు వచ్చిన తర్వాత ఆ రంగం లోపల మన అభ్యున్నతి ఏముంటుంది? అత్యున్నతంగా దశాబ్ద కాలంగా స్వాతంత్రం రాకంటే ముందు నుంచి అభివృద్ధి చెందిన నాల్కో లాంటి సంస్థలు, హిందుస్థాన్ లాంటి సంస్థలు అన్నింటిలో కూడా తన వాటాలు అమ్మేసేసిండు మొత్తం. ఎంత దుర్మార్గుడు అండి వాడు! ఒక ఆర్థికవేత్త అనే చెప్పేసి ఒక మధ్యతరగతి ప్రజానికాన్ని మభ్యపెడుతున్న ఈడియట్ గాడు వాడు 5 లక్షల కోట్ల రూపాయల కుంభకోణాలు చేసేసి బహుళజాతి సంస్థలకు మొత్తంగానే సమకూర్చేసి ఇవాళ పదవికి రాజీనామా చేయాల్సి వస్తుందని చెప్పేసి దేశ ప్రజల మనుగడనే దెబ్బతీసే నిర్ణయాన్ని నిన్న తీసుకున్నారు.